పప్పు దినుసులు కొనడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దాంతో రైతుల కష్టం తీరినట్టే అంటూ అచ్చెన్నాయుడు ప్రొజెక్ట్ చేస్తే, చేతులు కాలేక పప్పులపై గొప్పలా అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఖరీఫ్ సీజన్ ముగిసి దాదాపు 2.5 నెలలు గడిచిపోయింది. రైతులు తాము పండించిన పంటలో దాదాపు 90% పైగా పప్పు దినుసులు పంటల్ని మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో ఇప్పటికే తెగనమ్ముకున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయాక కొనుగోలుకి కేంద్రం ఆమోదం తెలిపిందంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటన చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. పంట కోతకు వచ్చే వేళ మార్కెట్లో ధరల పతనమైన వేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. అట్లాంటిది అంతా అయిపోయాక తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము రాసిన లేఖ స్పందిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందిస్తూ రాష్ట్రంలో మద్దతు ధర తక్కని మినుములు, కందులు, పెసలు కొనుగోలు మీద సంసిద్ధత చేసిన మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటన జారీ చేసిన దాని మీద ఇది. అయితే ఎప్పుడు అంతే, టమోటాలు రేట్లు పడిపోయి వాళ్ళు తెగనమ్ముకున్న తర్వాత చివరిలో అదంతా బ్రోకర్లు కొన్నాక అప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ఉల్లిపాయలైనా అంతే, ఇప్పుడైనా అంతే, బ్రోకర్లకు వెళ్తాయి ఈ డబ్బులన్నీ.